Mathur Devo Pitru Devo Acharya Devo. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EBSET students. Today's session వచ్చేసి CSAP గురించి. CSAP రౌండ్ 2 రిజల్ట్స్ వచ్చేసాయి. సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ మనకు వచ్చేసాయి. ఇప్పుడు ఇది కొంచెం క్రూషియల్ స్టెప్. నెక్స్ట్ రౌండ్ 3 మాత్రమే ఉంటుంది. ఈ రౌండ్ 2లా మీకు సీట్ వచ్చింది అనుకోండి, హ్యాపీగా ఉన్నారు అంటే ఇమీడియట్గా రిపోర్ట్ చేస్తారు, కాలేజ్ ఫీజు పేమెంట్ చేస్తారు, తర్వాత ఫుల్లీ హ్యాపీగా ఉంటారు. సీట్ రాలేదనుకోండి రౌండ్ 3 కోసం వెయిట్ చేస్తారు. ఈ రెండు కేసెస్లో నో ఇష్యూ. కానీ ఒక కేసులో ఏంటి అంటే రౌండ్ 2లో నాకు సాటిస్ఫాక్షన్ లేదు సార్ కాలేజ్, నేను రౌండ్ 3లో నేను వేరే కాలేజ్ కోసం ట్రై చేస్తున్నా అన్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అంటే, నీకు రౌండ్ 2లా వచ్చిన కాలేజ్ నుంచి రౌండ్ 3కి ఇంకో కొత్త కాలేజ్కి వెళ్తావు కదా, అప్పుడు కూడా నీకు కాలేజ్ నచ్చలేదు అనుకోండి, మీ ఫీజు మీకు రిటర్న్ రాదు. రౌండ్ 3లో సీట్ క్యాన్సిలేషన్ అనేది ఉండదు. నీకు రౌండ్ 2లోనే విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నీకు నచ్చలేదంటే నేను విత్డ్రా చేసుకొని వెళ్ళిపోవచ్చు, నీ ఫీజు నీకు వచ్చేస్తుంది, కట్టిన ఫీజు అవన్నీ ఓకే. లేదు అంటే రౌండ్ 3కి వెళ్ళినావు అంటే నీకు వచ్చిన కాలేజీని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇది ఒకటి. కొత్తగా కాలేజ్ ఎవరికైనా అలాట్ అయిన వాళ్ళకి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలనేది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, షెడ్యూల్ ఫర్ CSAP. ఓకే, ఇది కంప్లీట్ అయింది. చూడండి మన స్టెప్స్ ఎక్కడెక్కడ ఉన్నాము అంటే, ఈ స్టెప్ కంప్లీట్ అయింది, రిజిస్ట్రేషన్ అవన్నీ. రౌండ్ 1 కంప్లీట్ అయిపోయింది. రౌండ్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. రౌండ్ 2 రిజల్ట్స్ ఎప్పుడు ఇచ్చారు? ఇది 14th ఆగస్టు 5 PM వచ్చింది, టైం టు టైం వచ్చింది. ఓకే, కొత్తగా ఎవరికైనా సీట్ వచ్చింది, కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళకి, సీట్ రాని వాళ్ళు సార్ నాకు CSAP రౌండ్ 1 రాలేదు, CSAP రౌండ్ 2 కూడా రాలేదు అంటే రౌండ్ 3 కోసం వెయిట్ చేయండి. మీ దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే సార్ ఇప్పుడు పాసిబిలిటీ ఉంటుందా సార్ రావడం అంటే, ఈ రౌండ్ 2లో కొద్దిమంది విత్డ్రా చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు, చేసుకుంటున్నారు కూడా. ఎందుకంటే వాళ్ళకి సార్ నాకు హైదరాబాద్ VNR వచ్చింది సార్, అందుకని నేను CSAP నాకు ఎక్కడో నాకు మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చింది, లేదా నాకు కెమికల్ ఇంజనీరింగ్ వచ్చింది, నాకు ఆ కోర్సెస్ వద్దు సార్, నాకు కంప్యూటర్ సైన్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు కొద్దిమంది అక్కడికి వెళ్ళట్లేదు. CSAPలో ట్రై చేశారు, క్యాన్సిల్ చేసుకొని వస్తున్నారు. కొద్దిమంది ఆంధ్ర కాలేజ్ JNTU కాకినాడ వచ్చింది సార్, నాకు CSE ఉంది, నాకు ఇక్కడ CSAPలో నాకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రావట్లేదు, వేరే బ్రాంచ్ వస్తుంది, నేను విత్డ్రా చేసుకుంటున్నా అని మాట్లాడుతున్నారు. సో అలా మీకు ఎవరికైనా సీట్ ఎక్కడ ఆప్షన్ లేదు, నాకు రౌండ్ 3లో వస్తుందంటే పాసిబిలిటీస్ ఉంటాయి, నో డౌట్. ఓకే, సో ఇప్పుడు ఏది సీట్ రాని వాళ్ళేమో రౌండ్ 3 కోసం వెయిట్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళ సంగతి చెప్తున్నా. వచ్చిన వాళ్ళ కొద్దిమంది ఏంటంటే రౌండ్ 1లో వచ్చిన కాలేజే రౌండ్ 2లో వచ్చింది, ఇక వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఫ్లోట్ పెట్టుకున్నారు కదా, రౌండ్ 3 కోసం చూడండి. రౌండ్ 1లో వచ్చిన కాలేజ్ కన్నా రౌండ్ 2లో కొత్తది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అలాట్మెంట్ ఇదేమంటారు ఎక్సర్సైజింగ్ విల్లింగ్నెస్ ఇవన్నీ మళ్ళీ ఇవ్వాలి రౌండ్ 2లో కొత్తగా వచ్చిన వాళ్ళు. ఓకే, సో ఈ రెండు కేసెస్. లేదంటే రౌండ్ 2లో కొత్త వచ్చింది, ఇప్పుడు కొత్త వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, ఎక్సర్సైజింగ్ విల్లింగ్నెస్ ఇవ్వాలి. డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే 14th నుంచి 16th వరకు ఉంది, అంటే 14 5 PM నుంచి 16 5 PM వరకు ఉంది. సో ఇది విల్లింగ్నెస్. సార్ ఈ విల్లింగ్నెస్ అంటే ఫ్రీజ్. సార్ ఇప్పుడు వచ్చిన కాలేజీ నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్, నాకు ఇక నేను అనుకున్న కాలేజీ వచ్చింది, లేదా నాకు ఈ కాలేజీ హ్యాపీ సార్ అంటే దాన్ని ఫ్రీజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక ఫిక్స్డ్, ఇక మీరు రౌండ్ 3కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఆ కాలేజీలో ఉన్న సీట్ తోటి ఓకే చెప్పేసుకున్నట్లు అనమాట. ఫ్రీజ్ అని సెలెక్ట్ చేస్తాను. సార్ నాకు ఈ కాలేజ్ ఓకే, కానీ నాకు వేరే బ్రాంచ్ కావాలి సార్, నాకు ఈసీ వచ్చింది బట్ నాకు కంప్యూటర్ సైన్స్ కావాలి అనుకున్న వాళ్ళు స్లైడ్ పెట్టుకోండి. ఓకే, స్లైడ్ పెట్టుకుంటే ఏమవుతుంది, ఇన్ సేమ్ కాలేజ్ డిఫరెంట్ బ్రాంచ్ వస్తుంది, మీరు ఆ కాలేజీలో వేరే బ్రాంచ్ కోసం అప్లై చేసి ఉండాలి. అలా ఉన్నప్పుడే ఇది పాసిబుల్ అవుతుంది స్లైడ్. ఒక్కసారి స్లైడ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే రౌండ్ 3 ఇంకా స్లైడే ఉంటుంది, ఇంకా నెక్స్ట్ స్లైడే. రౌండ్ 3లో కూడా వేరే బ్రాంచే వస్తుంది. నెక్స్ట్ సార్ నాకు ఇప్పుడు వచ్చిన కాలేజ్ సంతోషంగా లేదు, దీనికన్నా రౌండ్ 3లో కొత్త కాలేజ్ కోసం నేను చూస్తున్నా సార్, ఇక ఏది రాకుంటే దీంట్లో కంటిన్యూ అవుతా అంటే మీరు కంటిన్యూ చేయండి. ఫ్లోట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఫర్ న్యూ కాలేజ్, కొత్త కాలేజ్ మీరు ఒక 10 పెట్టింటారు కదా, మీకు 8th వచ్చి ఉంటుంది కదా, ఇప్పుడు ఇలా ఉంటుంది కదా 1 2 3 4 5 6 7. ఓకే, మీకు 6th కాలేజ్ వచ్చింది, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫ్లోట్ పెట్టుకుంటే ఈ 1 to 5 కాలేజెస్ ఏదో ఒకటి అలాట్ అవుతుంది. అవేవి కాలేదంటే మీ 6th కాలేజ్ మీకు ఉంటుంది. ఓకే, ఇది ఫ్లోట్ ఫర్ న్యూ కాలేజ్ కోసం. ఓకే, నెక్స్ట్ సరెండర్, ఇప్పుడు ఉన్నదాన్ని క్యాన్సిల్ చేసి న్యూ కాలేజ్ కోసం పోవడం, సరెండర్. ఓకే, నెక్స్ట్ విత్డ్రా, ఇది చేస్తున్నారండి చాలామంది. విత్డ్రా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నాకు వచ్చిన సీటు వద్దు, నేను బయట JNTU కాకినాడ లేదా హైదరాబాద్ వెళ్ళిపోతున్నా అని అనుకునే వాళ్ళు విత్డ్రా ఆప్షన్
పెట్టుకోండి, విత్డ్రా ఆప్షన్ పెట్టుకొని క్యాన్సిల్ చేసుకుంటే మీ ఫీజు మీకు రిటర్న్ వస్తుంది. మీ ఫీజు ఎప్పుడు వస్తుంది సార్ అంటే టైం పడుతుంది, అంత తొందరగా అయితే ఏం రాదు. ఈ 1 మంత్లో అయితే ఏం రాదు, 1 మంత్ తర్వాత రావచ్చు. అందులో నో డౌట్ మీరు ఏ అకౌంట్ నుంచి పే చేస్తారో ఆ అకౌంట్కి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జిట్. సార్ నాకు ఏ కాలేజీలో సీట్ రాలేదు సార్, ఇక నేను రౌండ్ 3 కూడా నేను కంటిన్యూ చేయాలనుకోవట్లేదు అంటే మీరు ఎగ్జిట్ కొట్టి వెళ్ళిపోండి, ఎగ్జిట్ కొట్టి మీరు వెళ్ళిపోండి. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్ అండి. సో దీనికి డేట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. విత్డ్రాకి డేట్ ఎప్పుడు అంటే విత్డ్రాకి ఆప్షన్కి సరెండర్ విత్డ్రాకి 14 to 16 ఇదంతా. ఏది ఫ్రీజ్, స్లైడ్, ఫ్లోట్, సరెండర్, విత్డ్రా, ఎగ్జిట్కి 14 to 16 విత్డ్రా చేసుకోవాలని అనుకుంటే. ఓకే, నెక్స్ట్ సార్ ఓకే నాకు కొత్త కాలేజ్ ఇప్పుడే వచ్చింది సార్ రౌండ్ 2లో నేను ఏమేమి చేయాలంటే మీరు విల్లింగ్నెస్, ఫ్లోటు, స్లైడ్, ఫ్రీజ్, ఓకే సరెండర్ ఇది చేసేస్తారు. చేసేసినాక నెక్స్ట్ ఏం చేస్తారు, పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేస్తారు, ఓకే చూసుకుంటారు సీట్ వచ్చిందా రాలేదా, విల్లింగ్నెస్, పేమెంట్ చేస్తారు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు. డాక్యుమెంట్స్ 10th, ఇంటర్, క్యాస్ట్ సర్టిఫికేట్ అన్ని, మెడికల్ సర్టిఫికేట్ అన్నీ అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసి ఏ ప్రాబ్లం లేదు అంటే క్లియర్, ఓకే యాక్సెప్టెడ్ అని వచ్చేస్తుంది, అయిపోయింది కంప్లీట్గానే. ఏదైనా క్వైరీ ఉందనుకో వాళ్ళు ఏం చేస్తారు మీకు చెప్తారు ఈ సర్టిఫికేట్ మళ్ళీ అప్లోడ్ చేయి, ఇది క్లియర్గా లేదు అని. ఆ ఫర్ రెస్పాండ్ క్వైరీస్కి 18th August వరకు టైం ఉంది. 18th August మండే ఈవినింగ్ 5 PM వరకు టైం ఉంటుంది. మీరు తొందరగా అప్లోడ్ చేయండి, మీకు ఏమైనా క్వైరీస్ వస్తాయో రావో త్వరగా తెలుస్తుంది, వాటిని రిజాల్వ్ చేసుకోవచ్చు 18th August వరకు. నెక్స్ట్ పేమెంట్ ఇష్యూస్ కూడా ఏమైనా ఉన్నాయి అనుకోండి, సార్ నేను పేమెంట్ చేశాను కానీ అదేమో పెండింగ్ అని చూపిస్తుంది, ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇది కూడా 18th August 5 PM వరకు ఉంది డేట్. ఓకే, నెక్స్ట్ IAF పేమెంట్ ఇష్యూ, ఓకే ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీజు, ఓకే ఇదండి పేమెంట్ ఇష్యూస్ది డేట్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ 3, ఇది రౌండ్ 2 కంప్లీట్ అయిపోతుంది 18th వరకు అలా మొత్తం క్లోజ్. ఓకే 14 to 16 టైమ్. మీరు 18th ఏంటి అంటే మీరు 14 to 16 లోపల కంప్లీట్ చేసిన ప్రాసెస్ గురించే ఇది. మీరు కొత్తగా మళ్ళీ ఫీజు పేమెంట్ చేయడానికి ఛాయిస్ ఇవ్వదు, కొత్తగా సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి ఛాయిస్ ఇవ్వదు 18th వరకు, 16 వరకే అవన్నీ. ఓకే రౌండ్ 3 ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 19th August 5 PM నుంచి స్టార్ట్ అవుతుంది. అంతేగా టోటల్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోతుంది 19th August 5 PM. ఫిజికల్గా ఎప్పుడు రిపోర్ట్ చేయాలి సార్, నాకు రౌండ్ 1లో కాలేజ్ వచ్చింది చాలా హ్యాపీ ఉన్నా, నేను ఎప్పుడు రిపోర్ట్ చేయాలి, నా క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని అంటే August 20 to 23 మధ్యన, August 20 to 23. ఇదే తెలంగాణలో ఇప్పుడు August 23 స్పాట్ కౌన్సిలింగ్, ఆంధ్రప్రదేశ్లో కూడా సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ అయిపోయింది, నెక్స్ట్ స్పాట్ కౌన్సిలింగ్ పెడతారు. అంటే ఇది అయిపోయిన తర్వాత వీళ్ళకి ఫుల్ క్లారిటీ వస్తుంది. ఏది రౌండ్ 3 19 తర్వాత CSAPలో ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడ రాని వాళ్ళు అక్కడికి వస్తారు, ఏది స్టేట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు స్పాట్లో. ఇదండి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా. మీ ఫీజు గురించి ఇన్ రౌండ్ 2 ఇఫ్ యూ విత్డ్రా నీ క్యాన్సిల్ చేసుకుంటున్నావు అప్పుడు ఏమవుతుంది, నీ మనీ నీకు వచ్చేస్తుంది, దెన్ యూ విల్ గెట్ మనీ. మీరు ఏమైనా మనీ పేమెంట్ చేసి ఉంటే ఆ మనీ మీకు వచ్చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇన్ రౌండ్ 1 రౌండ్ 2 రౌండ్ 3 సీటే రాలేదు సార్ నాకు, అప్పుడు మీరు కట్టిన ఫీజు కూడా మీకు వచ్చేస్తుంది, యూ విల్ గెట్ ఫీ రిఫండ్ అవుతుంది. ఓకే ఇది రౌండ్ 1 రౌండ్ 2 రౌండ్ 3లో. రౌండ్ 3 సీట్ అలాట్ అయింది అనుకుందాం, మీరు రౌండ్ 3కి వచ్చేసరికి మీ దగ్గర సీట్ ఉంది అనుకోండి, అప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే. నేను అప్పుడు క్యాన్సిల్ చేసుకుంటా సార్ నాకు ఇది నచ్చలేదు, నాకు వెబ్సైట్ ద్వారా వచ్చిన కాలేజీ బాగుంది నేను అక్కడికి వెళ్ళిపోతా అంటే మాత్రం ఇక్కడ కట్టిన ఫీజు ఇవన్నీ ఖచ్చితంగా లాస్ కావాల్సిందే. ఇది మాత్రం ఫీజు రీఫండ్ ఇవ్వరు వీళ్ళు. నేను వెళ్ళి రిపోర్ట్ చేయను సార్ అంటే నీ ఇష్టం, కానీ నీకు మాత్రం మనీ అయితే రిఫండ్ చేయరు. ఏది రౌండ్ 3లో నీకు కాలేజ్ వస్తే, లేదు సార్ నాకు మనీ కావాలి, నాకు డౌట్, నా ర్యాంక్ పెద్ద ఉంది, నాకు రాదు, నాకు హైదరాబాద్లో వచ్చి తెలంగాణలో వచ్చిన కాలేజ్ లేదా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన కాలేజ్ చాలా మంచిగా ఉంది అనుకుంటే నువ్వు ఇక్కడ విత్డ్రా చేసుకోవచ్చు రౌండ్ 2లో. ఓకే ఇది కొద్దిమంది కన్ఫ్యూజన్లు ఉన్నారు, సార్ నాకు CSAPలో వచ్చిన కాలేజీకి వెళ్ళాలా, అక్కడ వస్తుంది అండ్ ఇక్కడ లోకల్లో వస్తుంది, దేనికి వెళ్ళాలి అని అంటే మీకు నచ్చిన బ్రాంచ్ వస్తుందా లేదో చూసుకోండి ఫస్ట్. CSAPలో నీకు నచ్చిన బ్రాంచ్ వస్తుందా లేదా లోకల్ కాలేజీలో నీకు నచ్చిన బ్రాంచ్ వస్తుందా లేదో చూడండి. సార్ CSAPలో నాకు నచ్చని బ్రాంచ్ వస్తుంది, నచ్చిన బ్రాంచ్ రావట్లేదు, లోకల్ కాలేజీలో నాకు నచ్చిన బ్రాంచ్ వస్తుందంటే లోకల్కి రండి, నా సజెషన్ ఇది. ఓకే నేను చెప్పింది రూల్ అనుకోకండి, నేను ఎందుకంటే మీకు నచ్చిన బ్రాంచ్ ఉంటే ఎక్కడున్నా చదువుతారు అని. లేదు సెకండ్ ఏంటంటే సార్ నాకు CSAPలో కంప్యూటర్ సైన్స్ వస్తుంది, లోకల్లో కూడా కంప్యూటర్ సైన్స్ వస్తుంది, నచ్చిన బ్రాంచ్ అంటే అప్పుడు బ్రాండ్ చూసుకోండి. బ్రాండ్ CSAP NIT IIIT వీళ్ళకి ఈ కాలేజెస్కి ఖచ్చితంగా బ్రాండ్ అయితే ఉంటుంది, సో అది చూసుకోండి. అందుకే
నేను ఏమంటున్నా, ఫస్ట్ బ్రాంచ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, నెక్స్ట్ బ్రాండ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈ బ్రాంచ్ దగ్గర మాత్రం అడ్జస్ట్ అవ్వకండి. ఓకే, బ్రాంచ్ దగ్గర అడ్జస్ట్ అవ్వకండి అన్నది నా సజెషన్. నెక్స్ట్ బ్రాంచ్ దగ్గర ఓకే సార్ నాకు నచ్చిన బ్రాంచ్ వస్తుందంటే నెక్స్ట్ బ్రాండ్ దగ్గర అడ్జస్ట్ కాకండి. ఎన్ఐటి వరంగల్ ఉంది, లోకల్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ఐటి వరంగల్కి వెళ్ళిపోండి. ఓకే, అట్లా ట్రిపుల్ ఐటీ కాలేజ్ ఉంది, ఒకటి లోకల్ కాలేజ్ ఉంది, ట్రిపుల్ ఐటీకి వెళ్ళిపోండి. ఓకే, అలా నా సజెషన్ ఇది. బ్రాండ్. నెక్స్ట్ లాస్ట్ ప్లేస్ చూడండి. సార్ నేను తప్పనిసరి పరిస్థితులు ఇంటి దగ్గరే ఉండాలి, నాకు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, నేను మా పేరెంట్స్ని చూసుకోవాలి, నేను ఉంటేనే ఏ ప్రాబ్లం ఉండదు అంటే చూసుకోండి. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి, ఇది లోకల్ కాలేజెసా అంటే వెబ్సైట్ ద్వారానా లేకపోతే సీసాప్ ద్వారానా అనేది చూసుకోండి. నెక్స్ట్ డోంట్ కన్ఫ్యూజ్ విత్ లోకల్ ఆర్ సీసాప్. గుడ్ ప్లేస్మెంట్స్ అనేవి సీసాప్లో ఏమవుతుంది అని అంటే ప్లేస్మెంట్స్ కొంచెం ఫాస్ట్ వస్తాయి. కాలేజెస్ లోకల్ కాలేజీలలో కూడా చాలా స్టేట్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కాలేజెస్కి వస్తున్నాయి కంపెనీస్, టాప్ 10 కాలేజెస్కి అలా. అయితే మీ డౌట్ ఏంటంటే సార్ నేను లోకల్లో ఒకటి సిటీలో వస్తుంది సార్, సిటీలో నాకు నచ్చిన బ్రాంచ్ వస్తుంది, సీసాబ్లో వేరే బ్రాంచ్ వేరేది వస్తుంది అన్నప్పుడు మాత్రం మీరు ఈ లోకల్ కాలేజ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి మీకు నచ్చిన బ్రాంచ్ కోసమే. ఓకే, ఇంకొకటి కొంచెం కొద్దిమంది స్టూడెంట్స్కి సార్ సీసాబ్లో రావట్లేదు, నాకు లోకల్లో రాలేదు ఇంతవరకు, సీసాబ్లో కూడా డౌటే సార్ నా ర్యాంక్ పెద్ద ఉందంటే మీకు స్పాట్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. సీట్లు మిగిలాయి, తెలంగాణ వెబ్సైట్ ద్వారా సీట్లు మిగిలాయి, ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ ద్వారా సీట్లు మిగిలాయి. మీకు ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్ మీకు నచ్చిన బ్రాంచ్ కోసం ప్రయత్నించండి. సార్ సీట్లు మిగిలాయి అంటున్నారు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మిగిలాయి అంటే ఎస్ మిగిలాయి, క్లియర్ ప్రూఫ్తో సహా నేను చూపించాను. తెలంగాణ వెబ్సైట్ది, ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ది కూడా నియర్లీ చాలా సీట్లు మిగిలాయి, వాటి ప్రూఫ్ కూడా నేను ఇస్తాను. సో మీకు నచ్చిన బ్రాంచ్ కోసం స్పాట్ కౌన్సిలింగ్లో అటెండ్ అయ్యి గట్టిగా హార్డ్ వర్క్ చేసి స్కిల్స్ డెవలప్ చేసుకోండి. అప్పుడు ఐఐటీలో ఉన్న స్టూడెంట్ కన్నా మీరు మంచి ప్యాకేజీ తోటి వెల్ సెటిల్ కావచ్చు. ఇది నా సజెషన్ అండి. స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇది హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది. టాలెంట్కి స్కిల్స్కి డిఫరెంట్ ఏంటంటే ఏదైనా క్వశ్చన్కి టక్కున ఆన్సర్ చేయడం మేబీ టాలెంట్ కావచ్చు, అతనికి ఫాస్ట్ నేర్చుకొని ఉండొచ్చు, కానీ ఎలా చెప్పాలి, ఎలా కన్విన్స్ చేయాలి, అప్లికేషన్ ఒక టాస్క్ సడన్గా ఏదైనా టాస్క్ వచ్చింది, హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఆ స్కిల్ ఉంటుంది అనమాట, ఈజీగా చేసేది వర్క్ని, అది స్కిల్. ఓకే, ఇది నవేడేస్ కంపెనీస్ ఇవే చూస్తున్నాయి. మీరు ఒకవేళ నార్మల్ కాలేజీలో చేసినా, ఒక యాప్ డెవలప్ చేసినా, లేదా ఒక ప్రాజెక్ట్ చేసినా, ఒక చిన్న ఏదైనా ఇన్నోవేటివ్ ఆలోచించి ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసినా దానికి ఖచ్చితంగా వాల్యూ ఇస్తారు కంపెనీలు. ఓకే, ఇతడు బీటెక్ చదువుతూ ఈ ప్రాజెక్ట్ చేశాడు అంటే ఇతడు ఫుల్ ఫ్లెడ్జ్గా కంపెనీకి ఫోకస్ చేశాడంటే బాగా బెనిఫిట్ ఉంటుంది మాకు అని కంపెనీస్ అలా ఆలోచిస్తాయి. నార్మల్గా అకాడమిక్స్ అందరికీ ఉంటుందండి, బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ ఉంటుంది, కానీ ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్, యాప్ డెవలప్మెంట్ ఇటువంటివి ఉంటాయి కదా, ఇవి మీరు డెవలప్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఫ్యూచర్ ఉంటుంది, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, అప్పుడు మీరు ఒక కంపెనీలో ఎంప్లాయ్ కాదు, మీరే ఒక కంపెనీ పెట్టవచ్చు, ఆ స్టేజ్కి వెళ్ళొచ్చు. ఓకే, నార్మల్ కాలేజ్ వచ్చినా బ్రాండ్ కాలేజ్ ఉన్నా మీరు హార్డ్ వర్క్ చేస్తే నో డిఫరెన్స్. హార్డ్ వర్క్ చేయకుంటే మీరు పెద్ద కాలేజీలు ఉన్నా జాబ్ రాదు, ఐఐటీలు ఉన్నా నార్మల్ కాలేజీలు ఉన్నా జాబ్ రాదు. హార్డ్ వర్క్ చేయకుంటే, హార్డ్ వర్క్ చేస్తే నువ్వు నార్మల్ కాలేజీలు ఉన్నా ఐఐటీలు ఉన్నా యూ విల్ గెట్ గుడ్ జాబ్ అండ్ బ్రైట్ ఫ్యూచర్. ఇదండి నా సజెషన్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఓకే, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అండ్ 4 years అకాడమిక్స్లో మాత్రం బ్యాక్లాగ్స్ పెట్టుకోకుండా సక్సెస్ఫుల్గా బీటెక్ కంప్లీట్ చేసి ఓకే ఆఫ్టర్ 4 years మీరు 4 years తర్వాత వెల్ సెటిల్ అయి ఉండాలి. ఓకే, అది ఈ 4 years జర్నీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఐ హోప్ యూ విల్ డూ వెరీ వెల్. ఓకేనా, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఇది మన ఛానల్, మన కోసం. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్ట్ వీడియోస్ని కూడా లాంచ్ చేయబోతున్నాను. చిన్న స్టోరీస్ ద్వారా ఐఐటి, నీట్, ఎప్సెట్ ఆల్ సబ్జెక్ట్స్ వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, ఎవరికైనా జూనియర్స్ ఉంటే సజెస్ట్ చేయండి మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.